హలో, నేను మిస్ రావు. కల్వకుంట్ల కవిత ఆమెను కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విమానంలో ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడికి పంపిస్తారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది. ఈడీ అధికారులు రేపు జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జడ్జి కనుక రిమాండ్కి విధిస్తే ఆమెను తీహార్ జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. వాస్తవంగా శుక్రవారం రోజు అరెస్ట్ చేశారంటే శనివారం ఆదివారం కోర్టులకు సెలవు ఉంటుంది అనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. అసలు శుక్రవారం రావడం ఏంటి, శుక్రవారం ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అనేది ఆయన నిలదీస్తూ ఉన్నారు. ఆల్రెడీ సుప్రీంకోర్టుకి అరెస్ట్ చేయమని చెప్పారు, కానీ దానికి విరుద్ధంగా ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అరెస్ట్ సందర్భంగా ఆయన చేసినటువంటి ఆర్గ్యుమెంట్. కానీ ఈడీ అధికారులు విశిష్ట అధికారంతో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్తున్నారు విమానంలో. ఆ తర్వాత విచారించి రేపు మధ్యాహ్నం ఆమెను జడ్జి ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమెను తీహార్ జైలుకి పంపిస్తారు అనేది కూడా తెలుస్తుంది, రిమాండ్కి విధిస్తారని కూడా తెలుస్తుంది. ఒకవేళ తీహార్ జైలుకి కనుక ఆమెను రిమాండ్కి విధిస్తే ఎలాంటి ఆహారం ఆమెకి పెట్టేటువంటి అవకాశం ఉంది తీహార్ జైల్లో అనే దాని మీద మనం కనుక చూస్తే తీహార్ జైల్ మెనూ గురించి ఆల్రెడీ గూగుల్లో ఉంది. దాన్ని మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మధ్యాహ్నం 12:30 గంటలకి లంచ్ 4 రోటీలు, సాయంత్రం టీ బిస్కెట్ కూడా ఉంటుంది. అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. రాత్రి డిన్నర్లో కూడా లంచ్ మెనూ అవైలబిలిటీ ఉంది, లేదంటే టిఫిన్ కూడా చేయొచ్చు. సో ఆదివారం ఖైదీలకు స్పెషల్ డిషెస్ ఉంటాయి అక్కడ తిహార్ జైల్లో. సండే మెనూలను అక్కడ పనీర్, అలాగే రాజ్మా, స్వీట్, పెరుగు అవన్నీ ఉంటాయి. తిహార్ జైల్ క్యాంటీన్లో అన్ని రకాల బేకరీ ఐటమ్స్ కూడా లభ్యమవుతాయి. తిహార్ జైల్లో ఖైదీలకు ఎలాంటి ఆహారం పెడతారనేది ఆసక్తికరమైనటువంటి అంశం. ఉదయం 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఏ బ్రేక్ఫాస్ట్ కావాలంటే అదే ఉంటుంది. అల్పాహారంగా పోహా, అలాగే మధ్యాహ్నం 12:30కి లంచ్ 4 రోటీలు, కూర, అన్నము, పప్పు ఉంటుంది. సాయంత్రం టీ, బిస్కెట్ ఇవి అందుబాటులో ఉంచుతారు. క్యాంటీన్ కూడా ఉంటుంది కాబట్టి కావాలంటే కనుక అదనంగా కూడా తీసుకోవచ్చు. రాత్రి డిన్నర్లో కూడా లంచ్ మెనూ అందుబాటులో ఉంటుంది. ఆదివారం మాత్రం ఖైదీలకు స్పెషల్ మెనూ ఉంటుంది. సండే మెనూలను పన్నీర్, రాజ్మా, స్వీట్, పెరుగు ఇవి ఉంటాయి. తిహార్ జైల్ క్యాంటీన్లో అన్ని రకాల బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇక తిహార్ జైల్లో ఖైదీలకు ఆహారం అనే దాని మీద చాలా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది. మార్నింగ్ అల్పాహారంగా పోహా, కుల్సా, చోలే అనేటువంటిది ఉంటాయి. ఈ రెండు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఎంపిక చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి లంచ్ 4 రోటీలు, కూర, అన్నము, పప్పు ఉంటుంది. సాయంత్రం టీ, బిస్కెట్. ఇది మెను తిహార్ జైల్లో ఉండేటువంటి మెను. సాధారణంగా తిహార్ జైలుకి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మనం కనుక గుర్తు చేసుకుంటే కనుక కృష్ణ యాదవ్, అప్పట్లో కృష్ణ యాదవ్ వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నకిలీ స్టాంపుల కుంభకోణంలో తెలుగు సంబంధించినటువంటి కుంభకోణంలో, తెలుగు చేసినటువంటి కుంభకోణంలో అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి కృష్ణ యాదవ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్లి తిహార్ జైల్లో ఉంచారు. ఆ తర్వాత కోర్టులో ఆయన ప్రూవ్ చేసుకున్నారు, ఎలాంటి నేరం చేయలేదని చెప్పి. ఇటీవలనే ఆయన 2 సంవత్సరాల క్రితం బయటకు కూడా వచ్చారు. ఆ సందర్భంగా తిహార్ జైలు ఎలా ఉంటుంది, తిహార్ జైల్లో ఖైదీలకు ఎలాంటి వసతులు కల్పిస్తారు, తిహార్ జైల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాల మీద అప్పట్లో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు కవితని లిక్కర్ స్కామ్లో తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు. సో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంగా ఆమెను ఎవరు విచారించేటువంటి అవకాశం ఉంది, ఎక్కడ విచారిస్తారు, ఆమెను విచారించిన తర్వాత కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత రిమాండ్ ఎక్కడికి పంపిస్తారు అనే దాని మీద ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతోంది. ఉదయం 10 మంది తోటి కూడినటువంటి ఈడీ అధికారుల బృందం హైదరాబాద్కి చేరుకుంది. ఆమె నివాసానికి వెళ్ళారు. వాళ్ళలో 4 మహిళా అధికారులు కూడా ఉన్నారు. సో మొత్తం 10 మంది బృందంతో కూడినటువంటి ఈడీ అధికారులు వచ్చి కవిత ఇంటిని మొత్తం కూడా సోదా చేశారు. ఆ సందర్భంగా 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 2 సెల్ ఫోన్లలో కీలకమైనటువంటి సమాచారం ఈడీ అధికారులకు లభించినట్టు కూడా తెలుస్తుంది. ఈడీ విచారించినటువంటి సందర్భంగా అనేకమైనటువంటి క్లూలు కూడా ఆ ఇంట్లో లభించాయి అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈడీ అధికారులు 2 సార్లు కవితను విచారించడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని క్లూలు కూడా లభించాయి. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇటీవల కాలంలో దాదాపు 7 నుంచి 8 సార్లు ఆప్ అధ్యక్షుడు, అలాగే
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి కూడా సమన్లు ఇవ్వడం జరిగింది హాజరు కమ్మని చెప్పి. కానీ ఆయన మాత్రం హాజరు కాలేదు. కానీ ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సిసోడియాని మాత్రం ఆయన అరెస్ట్ చేసి దాదాపు సంవత్సరం పాటు అవుతుంది. సంవత్సరం నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకించి మాగుంట రాఘవరెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డి వీళ్ళు ఉన్నారు. ప్రస్తుతం మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. శరత్ చంద్రారెడ్డి పేరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ స్థానానికి పరిశీలించింది. అయితే చివరి నిమిషంలో ఆ శరత్ చంద్రారెడ్డి బదులుగా విజయసాయిరెడ్డి ఇప్పుడు రంగంలో దిగారు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరఫు నుంచి. సో ఢిల్లీ లిక్కర్ స్కాము ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే కవితకు సంబంధించి ఆల్రెడీ ఆమె ఆడిటర్గా ఉన్నటువంటి గోరట్ల బుచ్చిబాబు ఆల్రెడీ వాంగ్మూలం ఇచ్చేశారు, అప్రూవర్ కూడా మారారు. అలాగే శరత్ చంద్రారెడ్డి రాఘవరెడ్డి వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. వాళ్ళ వాంగ్మూలాల ప్రకారం కవిత లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించారు. సౌత్ గ్రూప్కి హెడ్గా కూడా వ్యవహరించారు. సుమారు 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆవిడ ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు అసలు మనీ లాండరింగ్ చేసినటువంటి ఆ 100 కోట్ల డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనే దాని మీద కూడా విచారించారు అప్పట్లో ఈడీ అధికారులు. ఆ సందర్భంగా లైగర్ సినిమా అనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా నడిచింది. ఆ లైగర్ సినిమాని నిర్మించినటువంటి వాళ్ళు నిర్మాతలు ఎవరు, ఆ లైగర్ సినిమాకి పెట్టుబడి ఎవరు పెట్టారు అనే దాని మీద కూడా ఈడీ అధికారులు విచారణ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ అలాగే చార్మీతో పాటు ప్రొడ్యూసర్ని కూడా విచారించడం జరిగింది. విజయ్ దేవరకొండ హీరో, ఆయన్ని పాన్ ఇండియా హీరోగా మలచడానికి కవిత లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి 100 కోట్ల మనీ లాండరింగ్ డబ్బులు ఈ లైగర్ సినిమాలో పెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. అందుకే ఆ దిశగా కూడా ఈడీ అధికారులు విచారణ చేపట్టడం జరిగింది. సో అన్ని రకాల విచారణ చేసిన తర్వాత అన్ని కోణాల నుంచి క్లూలు లభించిన తర్వాత హైదరాబాదు కవిత ఇంటికి ఈడీ అధికారుల బృందం వచ్చింది గురువారం రోజు ఉదయం. సో వచ్చి ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి ఆమెకి విమానంలో ఈడీ అధికారులు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే టికెట్స్ కూడా బుక్ చేసి ఆమెను తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లి ఈడీ కార్యాలయానికి ఢిల్లీలో ఉంచుతారు. నైట్ మొత్తం కూడా ఆ కార్యాలయంలో ఉన్న ఈడీ కార్యాలయంలో ఆమెను తెల్లారేంత వరకు కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఆమె విచారణకు సహకరించి ఆమె సమాచారాన్ని కనుక ఇస్తే అప్పుడు కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ ఆమెను కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉంది. ఈడీకి సంబంధించి విశిష్టమైనటువంటి అధికారాలు ఉంటాయి. సిబిఐ కంటే కూడా ఈడీ కొన్ని అధికారాలను కలిగి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఒకవేళ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా కవితను అరెస్ట్ చేసేటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఈడీకి ఉన్నాయని చెప్పి న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. సో విచారణకి సహకరిస్తే ఓకే, ఒకవేళ సహకరించకపోతే మరింత సమాచారం కోసం ఆమెను కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంది. సో జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు కవిత ఏం చెప్తారు, అక్కడ జడ్జి ఎలా రెస్పాండ్ అవుతారు, ఒకవేళ ఆయన రిమాండ్కి విధిస్తే కనుక తీహార్ జైలుకి తరలించేటువంటి అవకాశం ఉంది, లేదా కస్టడీకి ఇవ్వాలని కోరితే కస్టడీకి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈడీ అధికారుల కస్టడీకి కవితని అప్పచెప్తారా లేదంటే తీహార్ జైలుకి ఆమెను పంపిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ తీహార్ జైలుకి కనుక పంపిస్తే అక్కడ ఉండేటువంటి వెసులుబాట్లు, ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు మహిళలకు కూడా ఉంటాయి. గతంలో కడిమల్లి కూడా తీహార్ జైల్లోనే ఉన్నారు. సో 2G స్కామ్కి సంబంధించి UPA 1 సమయంలో జరిగినటువంటి ఆ 2G స్కామ్ UPA 2 వరకు కూడా జరిగింది. అది దాని మీద రాజా అలాగే కడిమల్లి ఇద్దరు కూడా తీహార్ జైల్లో జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ఆ సందర్భంగా కడిమల్లి ఏ విధంగా సౌకర్యాలను పొందారో తీహార్ జైల్లో ఇప్పుడు కవిత కూడా అలాంటి సౌకర్యాలను పొందేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చినటువంటి తొలి రోజుల్లోనే కవిత మరొక కడిమలి కాబోతుంది అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా జాతకాలు కూడా చెప్పారు కవిత ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, మరొక కడిమలిలాగా ఆమె జైలు జీవితం గడిపేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనా కూడా వేయటం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఢిల్లీలో ఆమెను విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది
మినిట్ టు మినిట్ వాచ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు వాళ్ళందరూ కూడా ఈ కేసుని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఈడీ విచారణకు తీసుకెళ్ళింది కాబట్టి కవితని అంత ఈజీగా కవితనైతే వదిలేటువంటి అవకాశం లేదు, బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, తీహార్ జైలుకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. తీహార్ జైలుకి వెళ్తే కనుక ఉదయం 7 నుంచి సాయంత్రం రాత్రి డిన్నర్ వరకు కూడా ఏ విధంగా మెనూ ఉంటుంది, అక్కడ ఫుడ్ సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా విఐపి సంబంధించినటువంటి సెల్స్లో కొంత వెసులుబాట్లు ఉంటుంది, సౌకర్యాలు కూడా ఉంటాయని చెప్పి కూడా తెలుస్తుంది. గతంలో అక్కడ కృష్ణ యాదవ్ కూడా ఉన్నారు, కనిమొళి కూడా ఉన్నారు. సో మనకు సౌత్ ఇండియా నుంచి వాళ్ళిద్దరు పేర్లే మనకు తెలుస్తుంది. సో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం కృష్ణ యాదవ్ ఎక్కువ కాలం పాటు దాదాపు 5 సంవత్సరాల పైగా ఆయన తీహార్ జైల్లో గడిపారు. సో ఇప్పుడు కవిత మరి ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఆవిడ ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఎప్పుడు బయటకు వస్తారు అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే సిసోడియా ఇప్పుడు జైలుకి వెళ్ళి దాదాపు 1 year అవుతుంది, ఇప్పటి వరకు ఆయనకి బెయిల్ లభించలేదు. మరి కవితను ఇప్పుడు ఈడీ అధికారులు తీసుకెళ్తున్నటువంటి కవితను జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే, ఆయన రిమాండ్ విధిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. సో అప్పటి వరకు అయితే తెలంగాణలో ఈ లిక్కర్ స్కామ్ అరెస్టు, కవిత అరెస్టు చుట్టూనే లోక్సభ ఎన్నికలు తిరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అరెస్టు చుట్టూనే రాజకీయం కూడా కాన్సన్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో లిక్కర్ స్కామ్ అసెంబ్లీ ఎన్నికలను దాటుకొని ఇప్పుడు లోక్సభ ఎన్నికల వరకు వచ్చింది. ఎప్పుడో అరెస్ట్ చేయాల్సినటువంటి కవితను ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో బీజేపీ అరెస్ట్ చేయకుండా నష్టపోయింది గత ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేసి లాభపడుతుందా నష్టపడుతుందా అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.